హలో ఎవరీవన్, వెల్కమ్ టు స్టోరీ సెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్. ఇప్పుడే నేను కాంతారా సినిమా మూవీ చూసి రావడం జరిగింది. మూవీ కంపారిటివ్లీ కొంచెం కొన్ని ఫ్లాస్ అయితే ఎక్కువే ఉన్నాయి. కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొంచెం మైథలాజికల్ క్యారెక్టర్స్ కావచ్చు, మూవీ పరంగా కూడా కావచ్చు. నాకు కులశేఖర గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాకు పెద్దగా ఎక్కలేదు. 2-3 సీక్వెన్సెస్ పడతాయి అంతే. తననే ఒక రకంగా ఫోర్స్ ఫ్రంట్ విలన్ అనుకుంటాం మనం సినిమాకి వెళ్ళినంత వరకు. మీకు అర్థమవుతుంది, నేను సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2లో అదే ఈ పార్ట్ లో కొంచెం మీద ఆ ఫైట్స్ మీద కానీ స్కేల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారేమో అనిపించింది. అవసరమైన దానికంటే కూడా కొంచెం ఎక్కువ. అంటే స్కేల్ వాస్ ఫంటాస్టిక్. విఎఫ్ఎక్స్ చాలా దగ్గర బాగుంది. టైగర్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగానే ఉంది. కొంచెం పాత పార్ట్ 1 లో వాడిన మ్యూజిక్ చాలా వరకు వాడారు. ఇట్స్ నాట్ బ్యాడ్, దట్స్ గుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం సిమిలర్ ట్రోప్స్ లోనే ఉంటుంది కూడా మీకు థీమ్ అంతా కూడా. అండ్ నాకు ఈ కదంబ సెట్టింగ్ అంటే ఈ రాజులు మీకు ట్రేడ్స్ ఇవన్నీ చూపిస్తారు. ఎందుకంటే కొంచెం అక్కర్లేని ఫిల్లర్ సీన్స్ ఎక్కువ అనిపించింది. అండ్ అంటే కొంచెం ఎమోషన్స్ ఒక వేడిలో వెళ్తుంటే మధ్యలో బ్రేక్ అయ్యేలా కొంచెం కామెడీ సీన్స్ పెట్టుకున్నారు కొన్ని. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చలేదు. బట్ నాకైతే ఒకటి మాత్రం చెప్పగలను, ఫస్ట్ మూవీ ఇచ్చినంత కంప్లీట్ ఫీలింగ్ ఇది ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు ఇది ఒక పార్ట్ లో తీద్దాం అనుకోలేదు అనిపించింది నాకైతే. దే వాంటెడ్ కంటిన్యూ దిస్ సిరీస్, అది అర్థమైపోతుంది ఈ సినిమా చూస్తుంటేనే. అంటే వాళ్ళే క్లిఫ్ హ్యాంగర్స్ లాంటివి వదలేదు. ఈ మూవీని కూడా ఒక రకంగా కంప్లీట్ చేశామని చెప్పాలి. మీరు ఆ విషయంలో కంగారు ఏం పడక్కర్లేదు. కానీ దిస్ మూవీ కూడా బిన్ మోర్ కంప్లీట్ అనిపించింది. అంటే ఆబ్వియస్లీ మనం కాంతారా చాప్టర్ 1 అనగానే కాంతారాతోనే కదా కంపేర్ చేస్తాం ఫస్ట్. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అనిపించింది. బట్ ఇట్ ఈస్ వర్త్ వాచ్. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఒక పాయింట్ అయిన తర్వాత కొంచెం డ్రాగ్ ఆన్ చేసిన ఏమో అనిపిస్తుంది నాకు. సినిమా అలానే అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపించింది లేదు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. అంటే నేను టోటలీ మిక్స్డ్ ఉన్నాను. అంటే దిస్ ఇస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ watching Kantara guys, and please do let us know what you guys think about it, and stay tuned for more videos. Thank you.